తీర్పు ఇచ్చెను. గుడ్డోళ్ళను చెవిటోళ్ళను ఎడ్డోళ్ళను నౌకరిల నుండి పీకేసిరి. కోర్టుల చుట్టూ ఏళ్ల తరబడి నౌకరిలను తింపుడే తింపుడు. పని లేక పైసలు లేక పోయిన నౌకరీలు మళ్ళీ రాక పెళ్ళాం పిల్లలకు తిండి పెట్టలేక పిల్లల్ని బడికి పంపలేక సొంత ఇల్లు లేక రేషన్ బియ్యం రాక వకీళ్లకు పైసలు ఇవ్వలేక కోర్టుల తీర్పులు వాయిదాలే వాయిదాలు. గుడ్డోళ్ళైన ఆఫీసర్లు గుడ్డోళ్ళైన ఉద్యోగులనే పీకేసిరి. వీళ్లను చూసి హైకోర్టు న్యాయమూర్తికి చక్కరొచ్చినంత పనైపోయి అందరినీ మందలించి అందరిపై ఆగ్రహం వెళ్ళిబుచ్చి సస్పెన్షన్ ఉత్తర్వులను రద్దు చేసెను. వెంటనే అందరినీ ఉద్యోగంలో చేరమని ఆర్డరు ఉత్తర్వులు ఇచ్చేను. కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీ అంగవైకల్యులపై కరుణించక కఠినాత్ముల వలె పరిపాలించి వాళ్ళ ముసురు తగిలి పార్టీలు ఓడిపోయేను. ఇక నుండి పాటి మచ్చల్ల వెంకటరెడ్డి గుడ్డోళ్లకు చెవిటోళ్లకు ఎడ్డోళ్లకు ఏదో ఒక చేతనైన పని చేయించి నెలకు 30,000 జీతం తప్పక ఇస్తాము. తెలంగాణ పేద ప్రజలందరూ పాట రాజకీయ పార్టీకి మచ్చల్ల వెంకటరెడ్డికి ఓట్లు వేసి గెలిపించి అధికారం ఇవ్వాలి. తెలంగాణ ప్రజలందరికీ ఇప్పుడు పుట్టిన బిడ్డ నుండి 25 ఏళ్ల వరకు చదివిస్తూ ఇప్పుడున్న పెద్దవాళ్ళందరికీ నెలకు 30,000 జీతం ఇస్తూ రాత్రి పూట పగటి పూట పెద్దలందరికీ చదువు చెప్పిస్తాము. ధనవంతులందరికీ పేదరికం టాక్సీ లక్షల్లో వసూలు చేస్తాము. ఆ వచ్చిన డబ్బుతో మందు సిగరెట్ పాను పరా బందు చేయించి వాళ్ళందరి ఆరోగ్యాన్ని కాపాడుతాము. వీళ్ళందరికీ నెలకు 30,000 జీతం ఇచ్చి పని ఇచ్చి పాట పాడేటట్టు తయారు చేసి మిగతా వాళ్లకు పని దొరికేంత వరకు నెలకు 30,000 జీతం ఇస్తూ అందరికీ ఈత నేర్పిస్తూ అందరికీ కారు డ్రైవింగ్ నేర్పుతూ మహిళలందరికీ ఉచితంగా కారు ఇస్తూ 2 తులాల బంగారు గొలుసు ఇస్తూ మహిళలందరికీ నెలకు 30,000 జీతం ఇస్తూ మహిళలకు క్యాన్సర్ రాకుండా బీడీల ఫ్యాక్టరీలను రద్దు చేస్తూ మహిళల ఆరోగ్యం కాపాడుతాను. ప్రతి గ్రామంలో కార్పొరేట్ ప్రసూతి అయ్యే
బాలింతలకు హాస్పిటల్లో ఏర్పాటు చేసి బాలింతలు చావకుండా వాళ్లకు పుట్టబోయే పిల్లలు చావకుండా ఈరోజు ఆంధ్రజ్యోతి పేపర్లో మహిళకు నొప్పులు వచ్చి దవాఖానకు వెళితే డాక్టర్లు ఏం చేశారో చూడండి. పసికందు తల మొండెం వేరు చేసి ప్రసవం తల్లి ప్రాణం కాపాడేందుకు ఓ ప్రైవేటు ఆసుపత్రి వైద్యుల చర్య. వనపర్తి జిల్లా ఆత్మకూరులో దారుణం జరిగింది. గర్భంలోనే మరణించిన ఓ శిశువు తల మొండెమును వేరు చేసిన ఓ ప్రైవేటు ఆసుపత్రి వైద్యులు రెండు భాగాలుగా ఆ పసికందును బయటకి తీశారు. ఈ ఘటన తీవ్ర సంచలనంగా మారింది. నారాయణపేట జిల్లా దవ్వాడ మండలం పాతపల్లి గ్రామానికి చెందిన అనిత తన అన్నయ్య పెళ్లి కోసం వనపర్తి జిల్లా మరి చింతమండలం చంద్రగఢ గ్రామానికి సోమవారం వచ్చింది. గర్భిణీ అయిన అనితకు అదే రోజు రాత్రి 10:30 గంటలకు పురుటు నొప్పులు వచ్చాయి. దీంతో కుటుంబ సభ్యులు అనితను అంబులెన్సులో డిఎంఆర్ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడి వైద్య సిబ్బంది అనితకు సాధారణ ప్రసవం చేసేందుకు యత్నించగా శిశువు నడుము భాగం మాత్రమే బయటకు వచ్చింది. ఎంత ప్రయత్నించినా ఫలితం లేకపోవడం, ప్రసవం కష్టంగా మారడంతో వారు అనితను ఆత్మకూరు ప్రభుత్వ ఆసుపత్రికి రిఫర్ చేశారు. ఆత్మకూరు ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకున్న అనితను పరీక్షించిన అక్కడి వైద్యులు కేసు తీవ్రత దృష్ట్యా రాత్రి 11:30 ఆమెను జిల్లా ఆసుపత్రికి సిఫారసు చేశారు. అయితే పసికందు మొండెం వరకు బయటకు రావడం అనిత పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో ఆమె భర్త ఇతర కుటుంబ సభ్యులు అనితను వనపర్తికి తీసుకెళ్లకుండా ఆత్మకూరులోని శ్రీ సాయి నర్సింగ్ హోమ్ అనే ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు. అనితను పరీక్షించిన నర్సింగ్ హోమ్ వైద్య సిబ్బంది శిశువు అప్పటికే ప్రాణం కోల్పోయినట్టు గుర్తించారు. తల్లి ప్రాణాన్ని కాపాడేందుకు శిశువు తల మొండెమును వేరు చేసి ముక్కలుగా బయటికి తీశారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. పాటపాటి రాజకీయ పార్టీ
మచ్చల్ల వెంకటరెడ్డి అధికారానికి వచ్చాక తెలంగాణ మహిళలు డెలివరీ కావడానికి పిల్లల్ని తల్లుల్ని క్షేమంగా ఉంచడానికి ఇన్ని దవాఖానాలు తిరగకుండా ఇంతమంది డాక్టర్లు చూడకుండా ఏ ఏ మహిళలకు ఆయా గ్రామాలలో అన్ని సౌకర్యాలు గల దవాఖానాలు కార్పొరేట్ హాస్పిటల్స్ మాదిరిగా అన్ని ఆపరేషన్లు చేసేటట్టుగా మహిళలందరికీ సిజేరియన్ డెలివరీలు సహజమైన డెలివరీలు చేసి తల్లులను పిల్లలను కాపాడుతాను. పాట రాజకీయ పార్టీకేమి ఓటు, మచ్చల్ల వెంకటరెడ్డికే